రక్షణ రంగం విదేశాంగ విధానంలో సుదీర్ఘకాలం నుంచి మనం రక్షణాత్మక ధోరణిలోనే ఉంటాం. మొహమాట ధోరణిలోనే ఉంటాం. వాడేం ఫీల్ అవుతాడు, వీడేం ఫీల్ అవుతాడు, వాడి వల్ల ఏం నష్టం జరుగుతుంది, వీడి వల్ల ఏం నష్టం జరుగుతుంది. అందుకని కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటే అవతలలో మనల్ని కొట్టేశారు. ఇప్పుడు డిఫెన్స్లో అఫెన్సివ్, ఫారెన్ అఫైర్స్లో అఫెన్సివ్. ఇది మోడీ సర్కార్ తీసుకొచ్చిన ధోరణి. పాపం రాహుల్ గాంధీ బాధపడ్డట్టు ఎవడు మన విధానానికి మద్దతు ఇవ్వలేదన్నాడు. అమాయకుడు కాకపోతే ఆపరేషన్ సింధూర్ని ఏ దేశం ఆపింది? వెళ్ళి పగలగొట్టొచ్చాం. ఏ దేశం అన్నా ఆగిపోమని మందా? అంటే మీరు చేసిన తప్పు అందా? ఆగిపోండి ప్లీజ్ ప్లీజ్ అంటుంది. మనం కూడా చెప్తున్నాం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపని చెప్పేసి, లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆపేయమని చెప్పేసి. అదో క్యాజువల్ స్టేట్మెంట్ అంతే. బట్ నీ తాట తీస్తాను, నీ సంగతి తెలుస్తానని ఎవడన్నా అంటున్నాడా? మన జోలికి వస్తామని చెప్పేసి. అది భారత్ సాధించిన ఘనత. విదేశాంగ విధానంలో అఫెన్సివ్ స్ట్రాటజీ ఇప్పుడు తాజాగా తీసుకొచ్చింది. యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఏదైతే భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనడానికి వీల్లేదు, లేకపోతే టారిఫ్లు వేస్తామని యూరోపియన్ యూనియన్ లేకపోతే నాటో, అందులో యూరోపియన్ యూనియన్ అయితే మన దేశంలో రష్యాతో లింక్ అయ్యి ఉన్నటువంటి కంపెనీ మీద ఆంక్షలు కూడా పెట్టింది. కానీ భారతదేశం స్పష్టంగా చెప్పింది, భారతదేశం సార్వభౌమాధికారంలో వేరే దేశాల జోక్యాన్ని సహించే ప్రసక్తే లేదు. ఈ దేశపు యొక్క ప్రజలకు అవసరమైనటువంటి పెట్రోల్ని ఎవరి దగ్గర కొనుక్కోవాలో నిర్ణయించుకునే హక్కు ఈ దేశానికి ఉంది. అది ఏ దేశమో చెప్తే మా ప్రజల ప్రయోజనాన్ని ఫణంగా పెట్టలేము, ఈ దేశ ప్రజల యొక్క అవసరాలను ఫణంగా పెట్టి ఏ దేశాల యొక్క ప్రయోజనాల కోసమో పనిచేయలేము, ఎవరి సిద్ధాంతానికో ఎవరి విధానానికో మేము కాంప్రమైజ్ కాలేము అని స్పష్టంగా విదేశాంగ శాఖ తేల్చెప్పింది.